భారత్ బ్రిటన్ మధ్య 3 సంవత్సరాలుగా కొనసాగుతున్న వాణిజ్య చర్చలు చివరికి ఫలించాయి. ఇద్దరు ప్రధానమంత్రుల సమక్షంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య వస్తువులు, సేవలు మరింత తక్కువ పన్నులతో మార్పిడి చేసుకోవడమే ఈ ఒప్పందం లక్ష్యం. బ్రెగ్జిట్ తర్వాత కొత్త భాగస్వామ్యాలు అవసరమైన పరిస్థితిలో భారత్ వంటి వేగంగా ఎదుగుతున్న దేశంతో యూకే చేతులు కలపాలని నిర్ణయించింది. ఇప్పుడు కుదుర్చుకున్న ఈ ఒప్పందంలో ఏముంది, ఎవరికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. భారత్ యూకే మధ్య చర్చలు 2022లో మొదలయ్యాయి. ఇప్పటికే 14 రౌండ్లు చర్చలు జరిపారు. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చిన తరువాత తనకు కొత్త మిత్ర దేశాల అవసరాన్ని గుర్తించింది. అందులో భాగంగా భారత్ను కీలకంగా ఎంచుకుంది. భారత్ నుంచి బ్రిటన్కు ఎగుమతి అయ్యే వస్త్రాలు, బంగారు ఆభరణాలు, ఔషధాలపై అక్కడ సుంకాలు తగ్గబోతున్నాయి. ఈ కారణంగా లండన్లో ఇండియన్ జ్యువెలరీ తక్కువ ధరకు లభ్యమవుతాయి. అలాగే బ్రిటన్ నుంచి మన దేశానికి వచ్చే లగ్జరీ కార్లు, ఆల్కహాలిక్ డ్రింక్స్ వంటి వాటిపై భారత ప్రభుత్వం ప్రస్తుతం వేస్తున్న పన్నులు కూడా తగ్గుతాయి. బ్రిటన్ కు వెళ్లి చదువుతున్న భారతీయ విద్యార్థులకు ఇప్పుడు వీసా గడువు పెరుగుతుంది. వీసా ఫీజు తగ్గించడానికి, స్కాలర్షిప్ అవకాశాలు కల్పించడమన్న అంశాలు ఒప్పందంలో ఉన్నాయి. ఇండియాలో ఉన్న చిన్న వ్యాపారాలు, ముఖ్యంగా ఆయుర్వేద ఉత్పత్తులు, చేతి వృత్తి వస్తువులు తయారు చేసేవారు ఇప్పుడు యూకేకు ఎగుమతి చేసే అవకాశం పొందుతారు. ఇప్పుడు యూకే మార్కెట్ ఓపెన్ అయ్యింది. బ్రిటన్ కంపెనీలు భారతదేశంలో పెట్టుబడి పెట్టినప్పుడు అక్కడి పాలసీలు మారినా వాటికి నష్టమొచ్చేలా కాకుండా రక్షణ కల్పించే నిబంధనలు కూడా ఒప్పందంలో ఉన్నాయి. ఇది విదేశీ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతుంది. ప్రస్తుతం భారత్ బ్రిటన్ మధ్య సంవత్సరానికి $38 బిలియన్ వ్యాపారం జరుగుతోంది. ఈ ఒప్పందం వల్ల 2030 నాటికి ఆ మొత్తం $50 బిలియన్ పెరిగే అవకాశం ఉంది. రోజుకి సగటున $100 మిలియన్ విలువైన ఉత్పత్తులు రెండు దేశాల మధ్య మార్పిడవుతాయి. ఈ ఒప్పందం వల్ల చిన్న వ్యాపారులు, మహిళా సంఘాలు, హస్తకళాకారుల ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఇంకా ఆటోమొబైల్, ఫార్మా, ఫ్యాషన్ రంగాల్లోని పరిశ్రమలు తమ వ్యాపారం విస్తరించుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ యూకే వాణిజ్య ఒప్పందం మన దేశానికి పెద్ద అవకాశాలు తెచ్చిపెడుతుందని ఆశిద్దాం.